జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం కదా. సో 4 రోజులు కస్టడీ పొడిగింపు, ఆ తర్వాత కేజ్రీవాల్ సొంతంగా తాను వాదించుకోవడం. నిజానికి మనందరికీ తెలుసు కేజ్రీవాల్ ఎంత తెలివైన వ్యక్తి, అతను ఏ రకమైన తెలివిని చూపెడతాడు సందర్భానుసారంగా, ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే తను వాదించిన వాదనలో మరి ఆ వాదనను ఎలా అర్థం చేసుకోవాలి, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా బలంగా వాదనలు వినిపించింది. ఈ సినేరియోని ఎలా అర్థం చేసుకోవాలి? మ్యూట్లో ఉంది. ప్యానెల్లో ఉన్న ఓకే మురళీ మనోహర్ గారికి కూడా నమస్తే. అయితే రఘు గారు, ఇప్పుడు రాజకీయ జీవితంలో ఎవరైతే ప్రజాక్షేత్రంలో ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళ యొక్క పారదర్శకతను, జవాబుదారీతనానికి కట్టుబడి ఉండాలి. అలా ఉండగలిగిన వాళ్ళే ప్రజా జీవితంలో, రాజకీయాల్లో మనగలుగుతారు. అలా ఉండలేని వారు నైతిక విలువలకి వాళ్ళు తిలోదకాలు ఇచ్చినట్టు, నైతిక విలువలని పాటించినట్టు, ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో వెళ్లిపోయి వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోతున్నట్టు. ఇదే పరిస్థితిలో మన కేజ్రీవాల్ కావచ్చు, కవిత గారు కావచ్చు, ఇదే పరిస్థితిలో ఉన్నారనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. మొట్టమొదటి విషయం. రెండో విషయము, ఎక్కడైనా కానీ ఈ దేశంలో నాకు తెలిసి ప్రపంచం మొత్తం మీద కూడా ఎవరిపైన అంటే ఆఫీస్ లో ఉన్న అధికారంలో ఉన్నటువంటి నాయకుల పైన ఎప్పుడైనా ఆరోపణలు వచ్చినప్పుడు, ఆరోపణలు వచ్చిన తడువుగానే వెంటనే వాళ్ళు నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళ అధికారం నుంచి తప్పుకోవడం పరిపాటి మనం మామూలుగా చూస్తుంటాం. కానీ ఇక్కడ అరెస్ట్ జరిగిన తర్వాత కూడా కేజ్రీవాల్ అనే వ్యక్తి జైల్లో నుంచి నేను పాలిస్తానని చెప్పడం అంటే ఎంత అనైతిక పాలన మనడు సాగిస్తున్నాడు అనేది మనం ఆలోచించాలా, ఈ దేశ ప్రజలు కూడా ఆలోచించాలా. అందులో కేజ్రీవాల్ మామూలు వ్యక్తి కాదు రఘు గారు. కేజ్రీవాల్ ఒకప్పుడు మీకు తెలుసు 2011-12 ఆ టైంలో ఇండియా అగైనెస్ట్ కరప్షన్ అనే ఒక ఉద్యమంలో పాల్గొని ఆ ఉద్యమాన్ని చాలా ఉవ్వెత్తున తీసుకోవడంలో అన్నా హజారేతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. ఆ ఇండియా అగైనెస్ట్ కరప్షన్ లో పనిచేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు, ఇప్పుడు ఈయన ఉన్నటువంటి అలయన్స్ లో ఉన్నటువంటి పార్టీల పైన దుమ్మెత్తి పోసి వాళ్ళందరూ కూడా అప్పట్లోనే అవినీతి పాలన చేశారు, 100 కోట్ల స్కాములు చేశారు, ఈ దేశంలో లోక్పాల్ రావాలి, అసలు సిస్టమ్ లో ఎట్టి పరిస్థితుల్లో అవినీతి జరగకుండా చూడాలి అని పోరాటాలు చేసి అప్పట్లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలకి వ్యతిరేకంగా పోరాడి ఆ ప్రభుత్వాలు పడిపోయేటట్టుగా కొంచెమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు గద్దె మీద కూర్చున్న తర్వాత, తను పాటించినటువంటి అన్ని విలువలకు, తను డిమాండ్ చేసినటువంటి అనేక రకాలైనటువంటి ఈ పారదర్శకమైనటువంటి పాలన కావచ్చు, అదే విధంగా తను కోరినటువంటి ఈ అవినీతి వ్యతిరేక సిస్టమ్ కావచ్చు, వ్యవస్థ కావచ్చు, వీటన్నిటికీ తిలోదకాలు ఇచ్చి ఈ రోజు తను రాజీనామా చేయకుండా ఇంకా తన యొక్క ఏమంటారు, తన యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకోకుండా ఇంకా అధికారంలో కూర్చొని, అందులో కూడా కోర్టులో వెళ్ళి తను ఒక రాజకీయ ఉపన్యాసాలు ఇస్తున్నాడంటే ఏం మాట్లాడాడండి? అంటే నేనేమంటున్నా, కేజ్రీవాల్ అనే వ్యక్తి, ఒక కేజ్రీవాల్ పైన మనకు కనిపిస్తున్న వ్యక్తి, దాని యొక్క రూట్స్, దాని యొక్క వేర్లు, అంటే కేజ్రీవాల్ వెనుక ఉన్నటువంటి అనేక సంస్థలు ఎవరైతే పనిచేస్తున్నారో ఆ రూట్స్ అనేవి చాలా విశాలంగా వైడ్ స్ప్రెడ్ అయి ఉన్నాయనేది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే రవికుమార్ గారు, ఎట్లా మీరు అనేది రూట్స్ అని అంటున్నారు కదా, సో అంటే అది ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఇలా అంటే ఇప్పుడు చూడండి, ఒక జర్మనీ కావచ్చు, ఒక అమెరికా కావచ్చు, ఇప్పుడు ఈ రోజు లేటెస్ట్ గా ఐక్యరాజ్య సమితి కూడా రెస్పాండ్ అయింది. అంటే ఒక దేశము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, ఆ ప్రజాస్వామ్య దేశంలో కోర్టుల పైన ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంటుంది. ఆ కోర్టులు ఇచ్చే తీర్పుని ఫైనల్ తీర్పుగా భావిస్తారు. ప్రభుత్వాలు చేసేటువంటి శాసనాల కంటే కూడా ఈ కోర్టుల తీర్పుని చాలా విలువైన తీర్పుగా భావించి ప్రజలందరూ కావచ్చు, నాయకులందరూ కావచ్చు వాటిని పాటిస్తారు. అటువంటి కోర్టులు ఈ యొక్క విచారణ సాగిస్తున్న తరుణంలో బయటి దేశాల నుంచి ఈయనకు మద్దతుగా మాట్లాడుతున్నారంటే ఈయన యొక్క రూట్స్, ఆయన యొక్క వేలు ఎక్కడి దాకా విస్తరించాలనేది మనం ఆలోచించాలి. దానికి బలం చేకూర్చే విధంగా మొన్న ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను మాట్లాడిన మాటలు కూడా మనం దాన్ని
ఒక పరిగణలోకి తీసుకుంటే మనకి ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీకు తెలుసు, బయటి శక్తులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ఆలోచనలో ఉన్నటువంటి శక్తులు, అదొక జార్జ్ సోరస్ కావచ్చు, జాషువా ప్రాజెక్ట్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, కెనడా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, చైనా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా భారతదేశం యొక్క విచ్ఛిన్నానికి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అనేక కుట్రలు పన్నుతున్నారు. వీళ్ళందరి చేతుల్లో కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి ఒక కీలుబొమ్మగా మారాడా అనిపిస్తుంది. ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి భారతదేశం యొక్క ఉన్నతమైన విలువల్ని చాలా రాసి వీళ్ళ చేతిలో కీలుబొమ్మగా తయారయ్యి భారతదేశం యొక్క విచ్ఛిన్నానికి కారకుడు అవుతున్నాడేమో అనిపిస్తుంది. ఈ విషయం నేను పన్ను మాట్లాడిన తర్వాత నాకు అంతర్లీనంగా అర్థమవుతున్నటువంటి విషయము. ఎందుకంటే ఖలిస్తానీ తీవ్రవాదుల దగ్గర డబ్బు తీసుకున్న విషయం వాళ్ళే కన్ఫర్మ్ చేశారు, వాళ్ళే స్పష్టం చేశారు. లేకపోతే ఆమ్ ఆద్మీ అనే ఒక పార్టీ ఇంత తొందరగా, చూడండి, మేము భారతీయ జనతా పార్టీ అంతకుముందు జనసంఘ ఒక 70 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే మేము మొన్న అధికారంలోకి వస్తున్నాం. మేము ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో అయితే ఇప్పటికీ కూడా అధికారంలో రాలేకపోయాము. చాలా రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అధికారంలో లేము మేము. అటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీ అనే ఒక పార్టీ కేవలం ఒక 10 సంవత్సరాలు కూడా పనిచేయలేదు. 10 సంవత్సరాలు కూడా కాదు, వాళ్ళకు 3-4 సంవత్సరాలు పోరాటం చేశారు అంతే. ఆ 3-4 సంవత్సరాలు చేసిన పోరాట ఫలితంగా వాళ్ళు అధికారంలోకి వచ్చారంటే అది చాలా చాలా లోతుగా విశ్లేషించాల్సినటువంటి విషయం అండి. లోతుగా విశ్లేషించాల్సినటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.